Day 2 model answer. Discuss the social conditions of ancient India in 3rd century BC with special reference to Kautilya and Megasthenes' works. Okay, what is mean by society? Society nothing but group of people, group of families. అనేక కుటుంబాల యొక్క కలయికనే మనం సమాజం అంటాం. ఒక కుటుంబంలో అనేక మంది మనుషులు ఉంటారు, అనేక మంది వ్యక్తులు ఉంటారు, రైట్. సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక సమాజం గురించి చదవాలంటే ఆ కాలం చిన్న పుస్తకాలు కావాలి. మనకి 3rd century BC అంటే ఎస్పెషల్లీ మౌర్యన్స్. To study Mauryans, we have Kautilya Ardhashastra, we have Megasthenes Indica, we have Ashoka inscriptions and Dharma Shastras. Like we have Manusmriti. Okay, to understand the social conditions, we have these references. Okay, Varnasrama Dharma should be protected by the king as per Dharma Shastras. Dharma Shastrala prakaram Rajannavadu Varnasrama Dharmanni కాపాడాలి. ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్సిడర్స్ ద్విజాస్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ ఆర్ కన్సిడర్స్ ద్విజాస్. ద్విజ మీన్స్ ట్వైస్ బార్న్, రెండవ జన్మ ఎత్తినవారు, రెండవ జన్మ ఎత్తినవారు. దే గాట్ ఫస్ట్ బర్త్ ఫ్రమ్ మదర్, సెకండ్ బర్త్ ఫ్రమ్ ఉపనయన సెరిమనీ. ఉపనయన సెరిమనీ, రైట్. In Upanayana ceremony, they will get spiritual birth. We can consider these people are equivalent to gods. Equivalent to gods. Dharma Shastras did not give Arya status to Shudras. శూద్రులకి ఆర్య ప్రతిపత్తి ఇవ్వలేదు, కానీ ధర్మశాస్త్రం ఇచ్చింది. ధర్మశాస్త్ర ఆల్సో కన్సిడర్ శూద్రాస్ యాజ్ ఆర్యన్స్. శూద్రాస్ యాజ్ ఆర్యన్స్. ఓకే, మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాసే ఆర్యన్స్ అంటుంది ధర్మశాస్త్రాలు, కానీ అర్థశాస్త్రం ఏమో ఈవెన్ శూద్రాస్ ఆల్సో ఆర్యన్స్. ఓకే, అయితే అన్టచబుల్స్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అర్థశాస్త్రము. అంటరాని వాళ్ళని దూరంగా బయట ఉంచడం జరిగిందనమాట, దూరంగా ఉంచడం జరిగింది. అర్థశాస్త్రము ఏం చెప్తుందంటే అన్ని కులాల వారు సైన్యంలో చేరవచ్చు. అర్థశాస్త్ర సజెస్టెడ్ ఆల్ క్యాస్ట్ పీపుల్, ఆల్ వర్ణ పీపుల్ should be recruited in army. According to Megasthenes, Mauryan society is divided into 7 castes. ఓకే, మెగస్థెనీస్కి భారతీయ కుల వ్యవస్థ గురించి, వర్ణ వ్యవస్థ గురించి అతనికి అర్థం కాలేదు, రైట్. he divided society into 7 castes: philosophers, farmers, shepherds, traders, warriors, overseers and counselors. యాక్చువల్లీ ఈయన ప్రొఫెషన్స్ని క్యాస్ట్లు అనుకున్నాడు. ఈయన ప్రొఫెషన్స్, ఫిలాసఫర్స్. జనరల్లీ హూ ఈస్ ఫిలాసఫర్స్? బ్రాహ్మణ్స్ ఓన్లీ ఫిలాసఫర్స్. కౌన్సిలర్స్, బ్రాహ్మణ్స్ ఓన్లీ కౌన్సిలర్స్. ఓవర్సీస్ మనకి బ్రాహ్మణ్సే ఫిలాసఫర్లుగా ఉన్నారు, బ్రాహ్మణ్సే కౌన్సిలర్స్గా ఉన్నారు, బ్రాహ్మణ్సే ఓవర్సీస్గా ఉన్నారు. కానీ ఈయనేమనుకున్నాడు? వీళ్ళు ముగ్గురు వేరు కులాలు అనుకున్నాడు. వారియర్స్ క్షత్రియ. ఫార్మర్స్ మనకి మొదట ఫార్మర్స్ వైశ్యాసు, తర్వాత కాలంలో ట్రేడర్స్ అయిపోయారు. మొదట వైశ్యులు వ్యవసాయం చేశారు, తర్వాత వ్యాపారం చేశారు. ఓకే, మౌర్యన్ పీరియడ్లో ఎక్కువగా వ్యాపారం చేశారు. ఓకే, మనకి శూద్రులు వ్యవసాయం చేస్తారు. అలాగే దే గివ్ ఫ్రీ సర్వీసెస్ టు అప్పర్ క్యాస్ట్, ఉచిత సేవలు ఇవ్వాల్సి ఉంటుంది. మనకి షెపర్డ్స్ కూడా శూద్ర కిందకే వస్తారు. అయితే మనకి యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు? 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ ఈయనేమంటున్నాడు 7. అంటే కులాలని ఆయన వర్క్ ఆధారంగా డివైడ్ చేసి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అండ్ along with Varna, caste also played important role in the society. Dharma Shastras accepted Anuloma intercaste marriage and rejected Viloma intercaste marriage. మనకి అనులోమ అంటే హయ్యర్ వర్ణ మేల్ కెన్ మ్యారీ లోయర్ వర్ణ ఫిమేల్. ఉన్నత వర్ణానికి చెందిన పురుషుడు
తక్కువ వర్ణానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడమే అనులోమ. అయితే ఈ ధర్మశాస్త్రాలు అనేవి ఓకే ఓన్లీ యాక్సెప్టెడ్ అనులోమ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అండ్ రిజెక్టెడ్ విలోమ ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ఓకే, అంటే విలోమ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ దీన్నే ప్రతిలోమ అని కూడా అంటాం. లోయర్ వర్ణ మేల్ కెన్ మ్యారీ హయ్యర్ వర్ణ ఫీమేల్, దట్ ఈస్ విలోమ ఆర్ ప్రతిలోమ ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ఓకే, శూద్ర పురుషుడు ఉన్నత వర్ణానికి చెందిన అంటే వైశ్య కానీ క్షత్రియ కానీ అలాగే బ్రాహ్మణ మహిళను కానీ పెళ్లి చేసుకోవడమే విలోమ లేదా ప్రతిలోమ. రైట్, అనులోమ అంటే హయ్యర్ కులాల వాళ్ళు తక్కువ కులాలను పెళ్లి చేసుకోవచ్చు, కానీ తక్కువ కులాల వాళ్ళు ఉన్నత కులాలను పెళ్లి చేసుకోవద్దని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అర్థశాస్త్ర చూసినట్లయితే అర్థశాస్త్ర డిస్కస్ అబౌట్ 15 టైప్స్ ఆఫ్ మిక్స్డ్ క్యాస్ట్. మనకి 15 రకాల మిశ్రమ కులాలు ఉన్నాయంటారు. అంటే ఎలా ఏర్పడింది అది? ఈ విలోమ వల్లనే. అంటే అర్థశాస్త్రం విలోమను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, విలోమను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మనకు ఏ కులం వాళ్ళు ఆ కులం పెళ్లి చేసుకుంటే మిక్స్డ్ క్యాస్ట్ ఎందుకు ఏర్పడుతుంది? ఏర్పడదు. అంటే ఇక్కడ కులాంతర వివాహాలు ఉన్నాయని అర్థం అన్నమాట. కులాంతర వివాహాలు. ఓకే, మనకి కొన్ని మిక్స్డ్ కులాలను మరియు అంటరాని వాళ్ళను చాలా నీచంగా చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. యాక్చువల్గా వీ హ్యావ్ 8 టైప్ ఆఫ్ మ్యారేజెస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మనకి లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి 8 రకాల మ్యారేజెస్ ఉంటాయి. ఓకే, బ్రహ్మ వివాహ, దైవ వివాహ, ప్రజాపత్య వివాహ, ఆర్ష వివాహ, గంధర్వ వివాహ, రాక్షస వివాహ, పైశాచ వివాహ, ఓకే, అసుర వివాహ. మనకి బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపతి వివాహం, ఆర్ష వివాహం చేసుకుంటారు. బ్రహ్మ వివాహ మ్యారేజ్ విత్ సేమ్ వర్ణ విత్ వేదిక్ రిచువల్స్. ఒకే వర్ణానికి చెందిన వాళ్ళు వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుంటే బ్రహ్మ వివాహ. దట్ వాజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఫర్ బ్రాహ్మణ్స్. దైవ వివాహ ఫాదర్ డొనేటెడ్ హిజ్ డాటర్ టు ప్రీస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దక్షిణ. అంటే తన కూతుర్ని యజ్ఞయాగాలు చేసిన పండితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది కూడా బ్రాహ్మణులకే. ప్రజాపత్య మ్యారేజ్ వితౌట్ డౌరీ అండ్ కన్యాశుల్కం. డౌరీ కానీ కన్యాశుల్కం లేని వివాహం అన్నమాట. అలాగే ఆర్ష వివాహం టోకెన్ ప్రైస్ ఆఫ్ కౌ అండ్ బుల్ గివెన్ టు బ్రైడ్ ఫాదర్. పెళ్లి కూతురు యొక్క తండ్రికి ఆవు మరియు ఎద్దునిచ్చి పెళ్లి చేసుకోవడం. ఈ 4 బ్రహ్మ వివాహ, దైవ వివాహ, ప్రజాపత్య వివాహ అండ్ ఆర్ష వివాహ ఓన్లీ మెంట్ ఫర్ బ్రాహ్మణ్స్. సో ధర్మశాస్త్రాలు కూడా ఈ 4 వివాహాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. గాంధర్వ వివాహ, పైశాచ వివాహ, అసుర వివాహ. పైశాచ డిడ్ నాట్ గెట్ మచ్ రెస్పెక్ట్, సరిగా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అయితే క్షత్రియులకు మాత్రమే చూసినట్లయితే we have Gandharva marriage, Rakshasa marriage. Gandharva marriage, Rakshasa marriage only allowed to Kshatriyas. Gandharva marriage, love marriage. Rakshasa marriage, marriage by abduction. లేచిపోయి పెళ్లి చేసుకోవడం. లవ్ మ్యారేజ్, గాంధర్వ మ్యారేజ్ లవ్ మ్యారేజ్, రాక్షస వివాహం అంటే అబ్డక్షన్, మ్యారేజ్ బై అబ్డక్షన్. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఇష్టమే కానీ పేరెంట్స్కి ఇష్టం లేదు. రైట్, ఆ 2 క్షత్రియాస్కి మాత్రమే. అండ్ మనకి అసుర మెండ్ ఫర్ వైశ్యాస్, పైశాచ మెండ్ ఫర్ శూద్రులకి. అయితే ఈ పైశాచ వివాహాన్ని వ్యతిరేకించారు. పైశాచ వివాహం అంటే ఒక అమ్మాయి తను నిద్రపోతున్నప్పుడు లేదా సెన్స్లో లేనప్పుడు
ఓకే, తన పర్మిషన్ లేకుండా చేసుకునే పెళ్ళే మనకి పైశాచ వివాహ అనమాట. ఒక ఉమెన్ యొక్క పర్మిషన్ లేకుండా ఆమె నిద్రపోతున్నప్పుడు లేదా ఆమె మత్తులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే పైశాచ వివాహం. దీన్ని వరస్ట్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేశారు. పైశాచ మ్యారేజ్ వాజ్ కన్సిడర్ యాజ్ ద వరస్ట్ మ్యారేజ్. అర్థశాస్త్ర డిక్లేర్డ్ దట్ ఎనీ మ్యారేజ్ దట్ బ్రింగ్ హ్యాపీనెస్ టు బోత్ పార్ట్నర్స్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకే, వైఫ్ పెళ్లి చేసుకునే అమ్మాయికి పెళ్లి చేసుకునే అబ్బాయికి ఇష్టమైతే ఎటువంటి వివాహమైనా చేసుకోవచ్చు. అండ్ అర్థశాస్త్ర ఆల్సో డిస్కస్ అబౌట్ డైవర్స్. ఓకే, ఇద్దరికి ఇష్టమైతే డైవర్స్ తీసుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రాలు డైవర్స్ గురించి మాట్లాడలేదు. అర్థశాస్త్ర డిస్కస్ అబౌట్ డైవర్స్. ఇద్దరు అంగీకరిస్తే మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు. అర్థశాస్త్ర ఆల్సో యాక్సెప్టెడ్ విడో రీమ్యారేజ్. వితంతు పునర్వివాహం కూడా యాక్సెప్ట్ చేసింది. ద కండిషన్ ఆఫ్ విడో ఈజ్ బెటర్ దాన్ లెటర్ టైమ్స్. తర్వాత కాలం కంటే ముందే ఈ యొక్క విడో పరిస్థితి బాగుంది. ఓకే, కొంతమంది విడోస్ ఎలా జీవిస్తున్నారంటే సూత్రాధ్యక్ష అంటే ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆన్ వీవింగ్. ఓకే, నేత పని వాళ్ళపైన అధికారం ఉన్నవాళ్ళు. ఈ మౌర్యన్ పీరియడ్లో ఒంటరి మహిళలు మనకి విడోలు, ఓకే, నేత పని చేసేవాళ్ళు. అవి సూత్రాధ్యక్షుడికి అమ్ముతారు, సూత్రాధ్యక్షుడికి ఇచ్చేస్తాడు. సో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ అనేది సూత్రాధ్యక్షుడు ఈ విడోస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ తోటి నివసిస్తున్నారనమాట. నెక్స్ట్ శ్రీధన అంటే మనీ ఆర్ గిఫ్ట్స్ గివెన్ బై పేరెంట్స్ ఆర్ రిలేటివ్ టు ద బ్రైడ్. కుటుంబంలో భార్య ఒక మహిళ పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది. తల్లిదండ్రులు తన కూతురు అత్తవారింట్లో గౌరవంగా బతకాలంటే ఆమెకంటూ కొద్ది డబ్బు ఉండాలి. అత్తగారి ఇంట్లో పోయిన తర్వాత భర్త డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో తన గౌరవం అనేది ఇంపార్టెంట్. తను గౌరవంగా బతకాలంటే తనకంటూ కొద్ది మనీ ఉండాలి. సో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ బ్రైడ్కి గిఫ్ట్ కింద ఇస్తారు. దాన్నే శ్రీధన అంటాం. ఓకే, ఆన్ శ్రీధన హస్బెండ్ హ్యాడ్ నో రైట్. ఒకవేళ వాడుకోవాలంటే విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, భర్త గనక శ్రీధనం వాడుకుంటే విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ కాలంలోనే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు అర్థశాస్త్ర ఉమెన్ కుడ్ సేవ్ అప్ టు 2000 పనమ్స్. 2000 వెండి నాణాల వరకు మహిళ తన శ్రీధనం కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇక మెగస్థనీస్ చూసినట్లయితే ఇండికాలో 7 కులాలని చెప్పాం, అందులో బానిసలను మెన్షన్ చేయలేదు. నో స్లేవరీ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు మెగస్థనీస్ నో స్లేవరీ ఇన్ ఇండియా, అసలు బానిసత్వం లేదంటాడు. కానీ అర్థశాస్త్ర అశోక ఇన్స్క్రిప్షన్స్ డిస్కస్ అబౌట్ స్లేవ్స్. మనకి అర్థశాస్త్రంలో వివిధ రకాల బానిస గురించి చెప్పడం జరిగింది. సేద్య బానిసలు, సర్ఫ్డమ్. అండ్ అశోక ఇన్స్క్రిప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కళింగా వార్. ఆఫ్టర్ కళింగా వార్ అశోక అరెస్టెడ్ 1.5 lakh people కన్వర్ట్ ఇంటూ స్లేవ్స్. మరి స్లేవ్స్ లేదంటాడేంటి? సో అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే మేబీ హీ వాజ్ ఎ గ్రీక్. ఓకే, మెగస్థనీస్ వాజ్ ఎ గ్రీక్. మేబీ హీ కంపేర్డ్ ఇండియన్ సొసైటీ విత్ గ్రీక్ సొసైటీ, ఇండియన్ స్లేవరీ విత్ గ్రీక్ స్లేవరీ, రోమన్ స్లేవరీ. అత్యంత దారుణమైన స్లేవరీ అంటే గ్రీక్ స్లేవరీ, అత్యంత దారుణమైన స్లేవరీ అంటే రోమన్ స్లేవరీ. పొద్దున్నే లేవగానే బ్రష్ చేయించేది స్లేవ్ రోమన్ సామ్రాజ్యంలో, స్నానం చేయించేది స్లేవు, వంట వండేది స్లేవు, తినిపించేది స్లేవు, బట్టలు వేసేది స్లేవు. అన్ని రకాలుగా దారుణంగా ఉపయోగించారు. బట్ ఇన్ ఇండియా we have untouchability, so we never allow slaves inside the home. బానిసలని మన ఇంట్లోకి రానివ్వం. కారణం ఏంటంటే మనకు అంటరానితనం ఉంది, అంటరాని వాళ్ళని ఇంట్లోకి రానివ్వము. కాబట్టి ఈయన దానితో కంపేర్ చేసి లేదంటున్నాడు. మనము వ్యవసాయంలో బానిసలను వాడుతున్నాం. వి యూజ్ స్లేవ్స్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్, వి యూజ్ స్లేవ్స్ ఇన్ క్యాటిల్ ఏరియా. పశువుల కొట్టంలో వాడుతున్నాం, పశువులను క్లీన్ చేయడానికి వాడుతున్నాం, పెండ తీయడానికి వాడుతున్నాం, క్యాటిల్ డంగ్ తీయడానికి వాడుతున్నాం.
సో రోమన్ స్లేవరీతో కంపేర్ చేసి ఇది స్లేవరీ కానే కాదు. ఆయన ఇంటెన్షన్లో చెప్పి ఉండొచ్చు నో స్లేవరీ ఇన్ ఇండియా వైల్ కంపేరింగ్. ఓకే, అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రధానంగా చూసినట్లయితే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ శూద్ర, మనకి శూద్రుల పరిస్థితి కొద్దిగా మెరుగైంది. ఓకే, మనకు గౌరవం అనేది స్టార్ట్ అయింది. టు ఎక్స్పాండ్ అగ్రికల్చర్. ఓకే, మౌర్యులు ఇన్కమ్ చాలా విశాలమైన ప్రాంతం పరిపాలించారు, ఫ్రమ్ కాశ్మీర్ టు కావేరీ, బెంగాల్ టు ఆఫ్ఘనిస్తాన్. మరి ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిపాలించాలంటే దే నీడ్ మోర్ మనీ కావాలంటే దే నీడ్ టు డెవలప్ అగ్రికల్చర్ని డెవలప్ చేసే ఉద్దేశంతో శూద్రులకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త ప్రాంతాల్లో వ్యవసాయం ప్రారంభించారన్నమాట. న్యూ విలేజెస్ వర్ ఫార్మ్డ్ అండ్ శూద్రాస్ వర్ ఎంకరేజ్ టు బికమ్ ఫార్మర్స్. రైతులుగా మారడానికి శూద్రులని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడైతే శూద్రులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టిందో ఇన్కమ్ జనరేట్ అయింది. ఎక్కువ ఇన్కమ్ జనరేట్ కావడం వల్ల శూద్రులు వైశ్యుల పొజిషన్ దగ్గరికి వచ్చేసింది. వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది తగ్గిపోయిందనమాట. అలాగే మనకి ముందు వైశ్యులే వ్యవసాయదారులు, తర్వాత వాళ్ళు వైశ్యులు అనేవాళ్ళు వ్యవసాయాన్ని తగ్గించుకొని వ్యాపారస్తులుగా మారిపోయారు. అలాగే ఫైనల్గా చూసినట్లయితే మౌరియన్స్ ట్రైడ్ టు సివిలైజ్ వైల్డ్ ట్రైబ్స్. ఓకే, కొంతమంది కిరాతక ట్రైబ్ నరమాంస భక్షకులు కూడా నివసించే వాళ్ళు మౌర్యుల కాలంలో. కొంతమంది ట్రైబల్స్ ఎవరైనా సివిలైజ్డ్ ప్రాంతం నుంచి వస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు. అయితే మౌర్యులు ఆ వైల్డ్ ట్రైబ్స్ని సివిలైజ్డ్గా మార్చే ప్రయత్నం చేశారు, నాగరికులుగా మార్చే ప్రయత్నం చేసి వ్యవసాయదారులుగా చేయడం జరిగింది. వర్ణ సిస్టంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అశోక ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్ హీ డిస్కస్ అబౌట్ ఆట వికాస్. ఓకే, వాయిలెన్స్తోనైనా ఆటవికులని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నించారు మౌర్యులు. ఓకే, ఆటవికులని హింసా మార్గం నుంచి అహింసా మార్గానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ కుదరకపోతే వాళ్ళపైన హింస ఉపయోగించైనా అహింసా మార్గం తీసుకురావాలనుకున్నారు. అండ్ ఫైనల్లీ అర్థశాస్త్ర డిస్కస్ అబౌట్ వేరియస్ మీన్స్ ఆఫ్ టేమింగ్ సబ్జువేటింగ్ ద ఫారెస్ట్ ట్రైబ్స్. మనకి అర్థశాస్త్రం అనేది ట్రైబల్స్ని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ట్రైబల్స్ ఎలా అణిచివేయాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇందులో చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద క్వశ్చన్. ఈ అన్నీ మనం ఖచ్చితంగా రాసినట్లయితే మంచి మార్కులు పడతాయి అన్నమాట. ఓకే, డిస్కస్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ ఏన్షియెంట్ ఇండియా ఇన్ 3rd century BC విత్ స్పెషల్ రిఫరెన్స్ టు కౌటిల్య అర్థశాస్త్ర మెగసిన్స్ వర్క్స్. రైట్, ఇవన్నీ పాయింట్స్ మనం వన్ బై వన్ రాసినట్లయితే ఓకే మీకు మంచి మార్కులు పడతాయి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చూసినట్లయితే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అని మెన్షన్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మెగసినిస్ ఇండికా అనే కొద్దిగా హైలైట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దాంట్లో మనకి మిక్స్డ్ క్యాస్ట్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు, సైడ్ హెడ్డింగ్ కింద మిక్స్డ్ క్యాస్ట్లు అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దాంట్లో కొంతమందికి సైడ్ హెడ్డింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి సైడ్ హెడ్డింగ్ ఇష్టం ఉండదు. సో సైడ్ హెడ్డింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి. ఓకే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైడింగ్ పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం అనమాట. కొందరికి సెంటెన్స్ ఫామ్లో రాయడం ఇష్టం, కొందరికి సైడ్ హెడ్డింగ్ పెట్టడం ఇష్టం, హైలైట్ చేయడం ఇష్టం, అలా చెప్తున్నా నేను. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8 type ఆఫ్ మ్యారేజెస్ అని ఉంది. ఇక్కడ మీరు మ్యారేజెస్ పెట్టుకోవచ్చు, 8 types ఆఫ్ మ్యారేజెస్ హైలైటింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డైవర్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ పారాగ్రాఫ్లో మనకి డైవర్స్ అని పెట్టుకోవచ్చు, డైవర్స్. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్లో శ్రీధన అని చెప్పేసి సైడింగ్ పెట్టుకోవచ్చు, శ్రీధన. రైట్, ఇలా కొన్ని సైడ్ కావాలనుకుంటే మీకు నచ్చితే పెట్టండి, లేకపోతే లేదు, కంపల్సరీ అని ఏమీ లేదు. రైట్, దిస్ ఈస్ ద ఓరియంటేషన్ ఆఫ్ మోడల్ క్వశ్చన్. థ్యాంక్ యూ.